చాలు. ఈ మాట పౌలు ఏ సంఘంతో అన్నాడు? ఏ సంఘంతో అన్నాడు? అక్కడే చూసి చెప్పండి ఎవరైనా. కొరింథీలో ఉన్న వాళ్ళు ఎదురాడి దూషించారంట. ఏమేమి దూషించారో తెలీదు. బట్టలన్నీ ఏం చేశారంట? విదిలించుకొని, నేను నిర్దోషిని, మీ నాశనకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి ఇక మీదట ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఇక మీదట నేను ఉంది కదా అన్యజనుల దగ్గరకు పోతా అంటే అంతవరకు ఎవరి మధ్య సేవ చేసినట్టు? ఈ కొరింథీలో ఉన్న యూదుల మధ్యనే. చూడండి పైన ఎక్కడైనా కనిపిస్తుంది మీకు. కొరింథీలో ఉన్న యూదుల మధ్య సేవ చేసినప్పుడు యూదులు వినలేదు, దూషించారనమాట. అన్యజనుల మధ్యకు వెళ్ళాడు, అన్యజనుల్లో సంఘాలు స్థాపించాడు కదా. అలాగా దేవుడు ఆయన వాడుకున్నాడు. తన పాపం నిమిత్తమే దేవుని ఎదురు నుండి 2 శిక్ష పొందిన జనాంగం ఇది. తమ పాపం నిమిత్తమే దేవుని నుండి 2 శిక్ష పొందింది ఇశ్రాయేలు. మీకు రుజువు కావాలంటే యెషయా గ్రంథం 2:5 ఆ మాట ఉంది. 2:5 ఆ మాట మనం చదవచ్చు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలే కదా. ఆ మాట కూడా మనము 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 7వ వచనంలో 4, 7, 5, 7 చూడండి. 5 మనం ఎప్పుడు దౌర్భాగ్యులుగా కనబడతాం. ఎప్పుడు దౌర్భాగ్యులు. ఇప్పుడు 1 కొరింథీ 15:8. కొరింథీ 15:19 చూడండి. మనం ఎప్పుడు దౌర్భాగ్యులుగా ఉంటాం. ఎప్పుడు దౌర్భాగ్యులము? జీవితం మట్టికే దేవుడు సాయం చేస్తాడు అని అనుకుని, మరో జీవితం అంటే ఏది? పరలోకం. పరలోకంలో దేవుడు ఏమి చేయడు అనే దానికి అట్లా అనుకుంటే గనక మనకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. కనుక ఇహలోకంలో ప్రభు మనకు సాయం చేస్తారు, పరలోకంలో కూడా దేవుడు మనకు సాయం చేస్తాడు. పరలోకంలో ఏమేమి ఉన్నాయి మనకు? నివాసాలు ఉన్నాయి, బంగారు మీద, ఇంకా బహుమానాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? మన ప్రభు ఉంటాడు. మన ప్రభు ఉంటాడు. జీవజల నదులు ఇవన్నీ తర్వాత. మరి మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? పరలోకమందు పరిశుద్ధులకు స్వాస్థ్యం ఇస్తున్నంట దేవుడు. ఆ స్వాస్థ్యం ఏ రూపంలో ఇస్తాడో, ఎన్ని ఎకరాల భూమి ఇస్తాడో మనకు తెలీదు. ఇదంతా నీదే అని అంటాడేమో దేవుడు. నువ్వు నా కొరకు ఇన్ని ఆత్మలు తీసుకొచ్చినావని ఏమి ఇస్తాడో ఏమో. మరి ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తామా? ప్రతిసారి బహుమానాలు ఇచ్చినప్పుడు ఇవేం బహుమానాలు అని అనుకున్నారు కొద్దిమంది కదా. ఈ లోకంలో పగిలిపోయేవే కదా, పాడైపోయేవే. అసలు ఆ దినాల్లో ఒలింపిక్స్ గేమ్స్ ఆడితే వాళ్ళకి ఏమి ఇచ్చేవాడంట? మొన్న కూడా అన్నగారు చెప్తున్నారు. ఏమిచ్చారు? తల మీద ఒక ఆకులతో కిరీటం పెడతారంట. అది ఎండిపోయినా అది ఇంట్లో వేలాడి తీసుకొని ఉంటారండి. కనుక ఈ లోకంలో అన్ని కూడా క్షయమైపోయావు, కానీ అక్షయమైన బహుమానాలు దేవుడు అక్కడ మనకు ఇవ్వనై ఉన్నాడు. కనుక బహుమానము పొందు రీతిగా మీరు పరిగెత్తండి అన్నాడు. అసలు బహుమానం పొందు రీతిగా పరిగెత్తడానికి మన పని ఏంటో మనం ఎరిగి ఉండాలి కదా. కాబట్టి బహుమానాలు ఇచ్చేటప్పుడు అందరి మనసు అంతా దేని మీద ఉంటే చెప్పండి? నాకేమొస్తుందో, వస్తుందో, నాకేమి ప్రైజ్ వస్తుందో అని మనసులో అనుకుంటా ఉంటారు. కనుక పరలోకంలో నాకేమొస్తుంది ఎప్పుడైనా ఆలోచన చేసామా?
వంగిపోయే నడుము కలిగిన స్త్రీ ఎప్పుడు ఎట్లా చూసిందంట? వంగిపోయే లోకం వైపే చూసింది. కానీ పైలోకం విషయమై పరలోకాన్ని గురించి ఎప్పుడైనా కలలు అంటున్నామా? పరలోకంలో నేను ఎక్కడుంటానో అనుకుంటున్నామా? అది అంతస్తుల వారీగా ఉంటుందంట కదా. ఎన్ని అంతస్తులు ఉంటుందో ఏమో మనకు తెలియదు. ఒకసారి పురుషోత్తమ అంకుల్ కళ వచ్చిందంట మా నాన్న విషయమే. వాళ్ళు చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. ప్రతిరోజు మా ఇంటికి వచ్చేవాళ్ళు. బీజే సల్మాన్ అన్న అంటే జయమ్మ అక్క వాళ్ళ మామగారు, పురుషోత్తమ అన్న ఎక్కువ వచ్చారు. వీళ్ళు ముగ్గురు నా కళ్ళలో వచ్చింది నాడమ్మ మీ నాన్న, ఆయన నేను పరలోకంలో 4th ఫ్లోర్ లో ఉన్నానని చెప్పినాడని. అంత నిజమో ఏమో నాకు తెలియదు. కానీ అట్లాగా పరలోక విషయమైన ఆలోచన, నేను ఎక్కడ ఉంటాను, నాకేమొస్తుంది, నేను ఏం చేస్తున్నా, ప్రతివాడు తాను చేసిన జీతం ఎట్లొస్తుంది? ప్రతివాడు తాను చేసిన కరెక్ట్ వర్డ్ ఎవరు చెప్పండి. ప్రతివాడు తాను చేసిన జీతమును బట్టి, కష్టము కలది జీతము. కష్టం ఎవరు ఎక్కువ కష్టపడినారో వారికి జీతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని పట్టుకొని వస్తున్న వాడు ఎవరంట? ప్రభువే. మన జీతాలు బిల్లులు చేసేవాళ్ళు ఎవరు? క్లర్కులు ఎవరు? దేవుడే ప్రతివాడికి తాను సిద్ధపరిచిన జీతం తాను వెంట పెట్టుకొని వస్తాడన్నమాట. కనుక ఇంట్లో పనులు తీరడంలో రాత్రి 12 అయినా 1 గంట అయినా, కానీ ప్రభు కొరకు ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం, ఎంతసేపు గడుపుతున్నాం, ఎంత హృదయ వేదంతో మనం ప్రార్థన చేస్తున్నాం. వీటన్నిటికీ బహుమానాలు. ఎంత ఖర్చు పెట్టి పరిచర్య చేస్తున్నాం, ఎంత కష్టపడి పరిచర్య చేస్తున్నాం, ఎంత కన్నీటితో చేస్తున్నాం, ఎంత పట్టించుకొని చేస్తున్నాం. వీటిని బట్టియే జీతం మనకి వస్తుంది. ఆ తర్వాత ఎహెచ్కేలు 25:14 చదవండి. ఏముందో? నా జనులైన ఇశ్రాయేళ్ల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఎదోమీల విషయమై నా కోపమును బట్టి, నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీలు నా క్రోధము తెలుసు. ఈ భాగంలోనే శిక్ష దేవుడు ఎలా విధిస్తాడు, మానవులకు శిక్ష ఎలా విధిస్తాడు? 14 తీసి చెప్పండి. 14 వచ్చిన తెలుసుకున్నట్లు నేను ఇలాగూ వారికి 14 వచ్చిన చదివి చెప్పండి. పద్నాలుగో వచనంలో మీకు ఏమనిపించింది? 24:14లో కోపమును బట్టి, రౌద్రమును బట్టి, దేన్ని బట్టి దేవుడు శిక్ష విధిస్తాడు అని అడిగా. ఇక్కడ ఏముంది? నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. మన క్రియలు, మన ప్రవర్తన రెండింటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మన వే ఆఫ్ బిహేవియర్, మన ప్రవర్తన అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? ప్రవర్తన అంటే అరికాలు మొదలుకొని మనము శరీరములో చేసే ప్రవర్తన, హృదయములో చేసే ఆలోచన, తలంపులు అన్నిటిని బట్టి మనకు ఏముంటది? శిక్ష ఉంటది అని. తర్వాత క్రియలను బట్టి కూడా శిక్ష ఉంటుంది. కనుక మన ప్రవర్తనను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనో. ఉదయం మనకు చదివి వినిపబడిన విషయం టాపిక్ ఏంటి? క్రియలు అని కదా. మన క్రియలను దేవుడు ఎరుగును. నీ క్రియలు నేను ఎరుగుదనని దాదాపు ఆయా సంఘాలలో 7 సంఘాలలో దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన క్రియలను బట్టి మనకు శిక్ష ఉంటుంది, అలాగే మన యొక్క ప్రవర్తన బట్టి కూడా మనకు శిక్ష ఉంటుందని మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత వాక్యంలో బారాకు ఎవరు, బారూకు ఎవరు? బారాకు దెబోరాతో పాటు వెళ్ళిన సైన్యాధిపతి. ఆయన సైన్యాధిపతిగా చేయలేదు, కానీ దేవుడు అట్లా వాడుకున్నాడు అంతే.
యవనస్తుడైన అభినయం కుమారుడైన బారాకు. బారూకు ఎవరు? లేఖికుడు, రైటర్ లాగా. వెరీ గుడ్. అవి రెండు వేరుగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని నేను రెఫరెన్స్ చెప్తాను, ఇక్కడిక్కడే ఉండే వస్తువులు మీరు తీసుకొని రావాలి. ఎవరు ఫస్ట్ తీసుకొస్తారు? అప్పుడే ఆ పిల్ల వచ్చేసారు ముందుకి. ఇది స్త్రీల మీటింగ్ కాబట్టి స్త్రీలు కౌంట్ చేస్తాం ముందు. అట్లే కూర్చున్న చోటే కూర్చున్నాం కదా, మన యాక్టివ్నెస్ ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 36:23. ఇర్మియా గ్రంథం 36:23. మీ దగ్గర ఏది లేదా చూడండి. చాకు ఉంటది కదా, పర్సుల్లో పెట్టుకుంటారు, ఉంటుంది కొద్దిమంది. కానీ మన నెయిల్ కట్టర్లో కూడా ఉంటుంది చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెయిల్ కట్టర్లో నేను ఉంచుకుంటా ఆల్వేస్. మంచి. కింద కూర్చుంటే ఎట్లా? ఇర్మియా 36:6. పుస్తకం అంటే పుస్తకమే. రండి. అదర్ దాన్ బైబిల్. వెరీ గుడ్. అపోస్తుల కార్యములు 8:28. అపోస్తుల కార్యములు 8:28. యెషయా గ్రంథం. యెషయా గ్రంథం అని ఉంది కదా. వెరీ గుడ్. ఇద్దరు. సరే. 1 కొరింథీ 14:4. ఏముందండి, చదవండి. 14:4. అదే ఉందా? 1 కొరింథీ 14:4 అనుకుంటాను. చూడండి. 2 కొరింథీ 14:4. 1 కొరింథీ 14. ఒకచోట ఇక్కడ ధర్మశాస్త్రం అని ఉంది చూడండి. ధర్మశాస్త్రం కూడా ఎలాగ చెప్పుచున్నది? స్త్రీ హన్నా విషయమే రాస్తూ కూడా ధర్మశాస్త్రం కూడా ఇలాగూ చెప్పుచున్నది, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి. అక్కడ ధర్మశాస్త్రమైన మాట చూడండి. 14 వచనం 24. నేను 14. ధర్మశాస్త్రం నాకు కావాల్సిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏదో చూపించు. ధర్మశాస్త్రం అంటే ఏది వస్తుంది? 5 ఖండాలు. అది చూపించారు. 5 ఖండాలు చూపించారు. సరే, దేవుని చిత్తమైతే నవంబర్లో ప్రతిసారి మనము ఒక్కరోజు వన్ డే రిట్రీట్ మనం పెట్టుకుంటాము కనుక ఆ విషయం మనం ఆలోచన చేద్దాం ఈరోజు అందరూ కలిసి. అది ఎలాగ నడుపుకుందాం, ఎలాగ చేసుకుందాం, దాని విషయాలు మీటింగ్ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా చెప్తున్నాను, తెలియని వాళ్ళకు కూడా చెప్పండి. ఆ రోజుకు ముందు కొన్ని 2-3 రోజుల ముందుగా, అంటే ఎప్పుడు పడుతుంది అంటే సెకండ్ సాటర్డే 8వ తేదీ పడుతుంది. నవంబర్ 8వ తేదీ సెకండ్ సాటర్డే పడుతుంది. ఆ రోజు అందరికి సెలవు కాబట్టి
ఆ రోజుకి ముఖ్యంగా మనం వాక్యం బాగా నేర్చుకోవాలి. ఆయా పోటీల కంటే కూడా వాక్యం బాగా నేర్చుకోవాలి. ఆటలు ఆడేదానికి వచ్చినంత మంది పరీక్ష రాయడానికి లేదు. ఇది మాకు చాలా ముఖ్యం. కనుక ఈ దినాలు ఏంటని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను యెషయా కాదు, హెబ్రీ పత్రికలో మనం క్వశ్చన్స్ తయారు చేసుకుంటే మంచిది అనిపించింది. అంటే తక్కువ అధ్యాయాలే ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి తెలుసా మీకు? 13 మాత్రమే. కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది. రోజుకు ఒక 2 అధ్యాయాలైనా మీరు చదివితే కానీ సెకండ్ టైం కూడా మీరు చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో బుక్లు చదువుతున్న ఈ దినాల్లో దైవవాక్యం ఈ 13 అధ్యాయాలు చదవాలి బాగా. ప్రతి ఒక్కరు రాయాలని కోరుతున్నాను నేను. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుకోండి. చాలా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి థరోగా మనం ప్రిపేర్ అవ్వడానికి సిద్ధపడదాం. రాని వాళ్ళకు కూడా చెప్పండి, మాకు తెలియదు అని అంటారు. కాబట్టి తర్వాత ఆ సమయంలో ఎవరినైనా పిలుచుకుందామా ఒకరిని, లేకపోతే మనమే చేసుకుందామా ఆ ఉదయ సాయంత్రాలు, అది కూడా మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా పాటలు ఒక 2, 3, 4 ఏదైనా నేర్చుకుందామా, మీ ఇంట్రెస్ట్ మీరు తెలియజేయండి. ఇంకా దాని విషయమై ఏదైనా అభిప్రాయాలు మీకు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు తెలియజేయవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి మనం వాటిని జరుపుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా తెచ్చుకుంటే మనం పెద్దలకు ముందుగానే లెటర్ రాసి ఇవ్వాలి. వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకోవాలి. కాబట్టి చాలా కొంచెం సమయం ఉంది కనుక ఆ విషయం ఆలోచన చేసుకోవాలని ముందుగా మీకు చెప్తున్నాం. దేవుని వాక్యంలో నుండి పోయినసారి మీకు దేని గురించి చెప్పానో గుర్తుందా? పోయినసారి క్లాస్లో పోయిన నెలలో యాయేలు యొక్క జీవితాన్ని ప్రథమ భాగాన్ని చూసుకున్నాం అన్నమాట. ఆమె మరి ఏ జాతికి చెందిన ఆమె? జాతికి చెందిన ఆమె. కయ్యను పేరుకు అర్థం ఏమి నేర్చుకున్నాం? సంపాదన. కయ్యను పేరుకు అర్థం నొమాడిక్. ఈ లోకాన్ని గురించి సంపాదించే వారి తత్వం ఎలా ఉంటుందో వారి యొక్క జీవితం కూడా అలాగే ఉంటుందని నేర్చుకున్నాం. ప్రభు వాక్యంలో ఎవరెవరు ఏ సంపాదన చేశారో మనము నేర్చుకున్నాం కదా. మరి లోకమును సంపాదించుకొని తమ ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమని దేవుని వాక్యంలో రకరకాల సంపాదనలు మనం కొన్ని చెప్పుకున్నాం. వాటిని చెప్పుకోవడానికి మనకి టైం లేదు కనుక ఆత్మీయులుగా మనం ఎవరిని సంపాదించుకోవాలి? పౌలు అన్నాడు, నేను దేన్ని సంపాదించుకున్నా అన్నాడు? క్రీస్తును సంపాదించుకుని. మనం అందరం ఎవరిని సంపాదించుకోవాలి? రక్షకుడుగా ముందు ఆయన సంపాదించుకోవాలి కదా. రక్షకుడు, ఆయన సంపాదన, వాక్య సంపాదన, వాక్య ఐశ్వర్యం, ప్రార్థన, సేవ కదా. ఇవన్నీ కూడా ఆత్మల సంపాదన. వీటంటి ఆత్మల సంపాదన విషయంలో పౌలు ఏం చేశాడంట? తనకున్న సమస్తమునన్ని పెంటగా ఎంచుకొని ఆయన గురించిన జ్ఞానం తెలుసుకోవడంలో కదా తన జీవితాన్ని ఎలాగో ఖర్చు పెట్టాడో, ఆత్మల సంపాదనలో ఎలా ఉండడం మనం నేర్చుకున్నాం. అలాగా కయీనీయుల నుండి ఇలాగ లౌకికంగా సంపాదించుకోవాలనుకున్న ఈ హెబెరు భార్య అయిన యాయేలు ఇద్దరు ఏం చేశారు? కయీనీయుల నుండి వేరుపడి ఎక్కడికి వచ్చారు? అడ్రస్ ఏంటి? కేర్ ఆఫ్ అడ్రస్ ఆమెది. ఊరి పేరు ఎక్కడికి వచ్చింది? ఆమె కయీను నుండి వేరుపడి జయనన్నీములోని కదా. కొంచెం రేరుగా ఉంది ఆ యొక్క పదము జయనన్నీము. జయనన్నీము పేరుకుని పోయినసారి అర్థం చెప్పాను లేదా నాకు తెలియదు. 2 గుడారములు అంట. జయనన్నీము అనే ఊరిలో 2 గుడారములు. ఒకటి ఈమెదైతే ఇంకో గుడారం ఏమై ఉంటుంది? వాళ్ళ సహాయకులు, వారి పని మనుషులు ఎవరో ఉంటారేమో నేను అనుకుంటున్నా. కనుక అంతమంది మార్బలంలో నుండి కయీనీలు ఎంతో మంది, వేల మంది ఉంటారు కదా. వాళ్ళందరినీ విడిచిపెట్టి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎక్కడికి వచ్చింది? 2 గుడారములు. అంటే ఒంటిగా నివసించడానికి ఇష్టపడింది. ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తూ సంఖ్యాకాండంలో అన్నాడు, అది ఇశ్రాయేలు వాళ్ళు ఒంటిగా నివసిస్తారంట. వాళ్ళు ప్రత్యేకమంట. అందరూ ఉత్తరం అంటే వీరు ఉత్తరం కాదు, వీరు ఎట్లుంటారు? దక్షిణం అన్నట్టుగా. మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలని మనం కూడా నేర్చుకున్నాం కదా. 3000 మంది ప్రభు నమ్ముకుంటే పేతురు ఏమన్నాడు?
మీరు వారిలో నుండి బయలువెడలి అంటే మీ వారిలో నుండి, మీ యొక్క బంధువుల నుండి, గృహారాధికుల నుండి, అన్నజనుల నుండి, నామకార్థుల నుండి మీరు వేరే రక్షణ పొందాలి. వేరు జీవితం గురించి ఆనాడు చెప్పుకున్నాం. ఎంతమంది విన్నారో గుర్తుందో నాకు తెలియదు. వేరే ఎక్కడికి వచ్చింది? ఈ జైనన్యం కూడా ఎక్కడుంది? కేదేశుని వద్దనున్న జైనన్యము. కనుక దేని వద్ద మనం ఉన్నాం? కేదేశు అంటే ఏం చెప్పాను నేను? పరిశుద్ధతలోనికి మనం రావాలి. బాబు అన్నాడు కదా, నేను పరిశుద్ధుడను గనుక మీరును. ఎప్పుడు చెప్పినా ఒకటి మర్చిపోతున్నాం మనం, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. ముందు చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, మన బిహేవియర్ని బట్టి మనకు శిక్ష ఉంటుందంట. కాబట్టి మన బిహేవియర్లో శిక్షను పొందకుండా కనుచూపులో మన బిహేవియర్ ఎలా ఉంది, మాటల్లో మన బిహేవియర్ ఎలా ఉంది, మన వేషధారణలో మన బిహేవియర్ ఎట్లా ఉంది, పురుషుల యొద్ద నిలబడినప్పుడు మన వే ఆఫ్ డీలింగ్ అని, టాకింగ్ అని, వే ఆఫ్ స్టాండింగ్ అని, మనము ఎలాంటి పిక్చర్ ఇస్తున్నాం, మన ప్రవర్తన ఎలాగ తెలిసిపోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పరిశుద్ధతలో లోపము లేకుండా మనం ఉండాలి. ఆలోచనలో లోపం లేకుండా ఉండాలి. ఎన్నిసార్లు మన మాటల్లో ఉన్న దోషం ఎక్కడ ఉండదేమనిపిస్తుంది. ట్విస్టింగ్గా, యథార్థహీనతగా, యథార్థాన్ని వ్యత్యాసం కూడా చేసి కలిపి కదా తిప్పి చెప్పి రకరకాలు ఎన్నో, వీటన్నిటిలో కూడా పరిశుద్ధత అవసరం. దేవుని మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమని దేవుడు చెప్పాడు. అపరిశుద్ధత దేవునికి అనుకూలము కాదు. వాళ్ళు ఎలాగ మాట్లాడతారో మనం ఎట్లాగంటే మనం కూడా అపిత్రులోనికి వెళ్తాం. మన ఎదుటివారు ఎలాగ మాట్లాడారో మనం కూడా అలాగే కొట్టే మాటలు మాట్లాడదామంటే అప్పుడు అపిత్రత వస్తుంది. కనుక వీటన్నిటిలో ప్రభువుకి పరిశుద్ధతయే అనుకూలమైన ఇదిగా మనం చూస్తున్నాం. అదే కేదేశునొద్దనున్న జైనన్యంలో ఇద్దరు ఉంటారు, 2 కుటుంబాలే ఉంటాయేమో. అక్కడికి వచ్చి ప్రత్యేకత ఆమె చూపినట్టుగా మనం చూస్తున్నాం. ఆమెలో ఉన్న పరిశుద్ధత దేనిలో ఆమె పరిశుద్ధరాలుగా ఉందని మనకు అనిపించింది చెప్పండి. ఆమె పరిశుద్ధరాలను ఎలా చెప్తాం? ఆ రోజు ఆ ఇంటికి ఎవరు వచ్చారు? సీసరా వచ్చాడు. సీసరా వచ్చినప్పుడు ఒంటరిగా ఆమె ఉంది, ఒంటరిగా ఒక పురుషుడు ఉన్నాడు. ఆమె ఏం చేసింది? నా ఏళ్ళనవాడా, నా ఏళ్ళనవాడా, నా తట్టు తిరుగుమో, నా తట్టు తిరుగుమో, భయపడకుమో అనింది. అనగా పురుషుల్లో ఏం కనిపిస్తుంది ఆమెకి? భయం. ఆయన తరుముతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? బారాకు తరుముకుంటూ వస్తే ఆ కత్తివాదతో అనేకులను చంపుకుంటా వచ్చినాడు. ఎవరు? బారాకు. ఎంతమందిని చంపుకుంటా వచ్చినాడు? సీసరా సైన్యం ఎంతమంది? తన సమస్త సైన్యంతో వచ్చాడు. ఎన్ని పరాదాలు? 900. కానీ సైన్యం మాత్రం చూసుకున్నాం కదా మనము, సైన్యము సమస్త సైన్యంతో వచ్చారు. సమస్త సైన్యం అంతా నంబర్ చెప్పాడు దేవుడు? చెప్పలేదు. కానీ ఇశ్రాయేలు ఎంతమంది వచ్చారు? 10,000 మందిలోనే కదా, 10,000 మంది మాత్రమే వచ్చారు. మీరు చూడండి 4వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా చదువుతారా? కానా న్యాయాధిపతులు 4:14. దేవరాలేమో యెహోవా సీసెరా చేతి. పది 10,000 మందే వచ్చారు. ఎంతమంది ఉన్నారో తర్వాత చూద్దాము. 10,000 మంది కొండ మీదకి వచ్చారు. కొండ మీది అనుభవం దేన్ని సూచిస్తుంది? ఓ పాట ఉంది కదా, ఆ పాట చరణం పాడతారా? ఎత్తైన కొండ మీద వచ్చిన వాళ్ళంతా పాడు. ప్రియుడా ప్రార్థించు ప్రియుడా. ఇది మనకే పాడుకోవాలి. మనం రూపాంతరం పొందేది ఎక్కడంట? ప్రార్థించినప్పుడు. యేసు ప్రభు ఎప్పుడు రూపాంతరం పొందాడు? మన ప్రార్థనకు వెళ్ళినప్పుడు. మనందరూ మన రూపాలు పాత రూపాలు, ఆత్మీయ రూపాలు
ఆ చెడ్డ రూపాలు, ఆ చెడ్డ మనస్సు కదా, ఆ ప్రవర్తన దిద్దుకోవాలంటే ప్రార్థనలోనే ప్రభు మనతో మాట్లాడతాడు. బైబిల్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మెల్లని స్వరమును వినిపిస్తాడు గనుక ఆ తాబోరు కొండకు మనము ఎంత వెళితే అంత మేలు. ఈ పాటలో ఆయన అన్నాడు, దెబోరా మేలుకొనుము అని బారాకు పడితే ఆమె పడింది. బారుకు కీర్తన పాడమని ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు. మేలుకొనుము అంటే ప్రార్థించు అని, దెబోరా నువ్వు ప్రార్థించు అని ఆయన అంటే ఏమేమంటుంది, యవనస్తుడా నువ్వు కీర్తన పాడు. కీర్తనలు ఎవరికి పాడుతాం చెప్పండి? దేవుని కోసం కీర్తనలు పాడతాం. మన హెచ్చరిక కొరకు కూడా కొన్ని పాటలు ఉంటాయి కదా, మనుషుల కొరకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా, సహోదరులకు కూడా హెచ్చరికమైన పాటలు కూడా ఉంటాయి. కనుక వీటన్నిటిని కీర్తనలు ముఖ్యంగా ప్రభు సంధికి చేరి వచ్చినప్పుడు ఆరాధనలో ఎవరి గురించి ఉంటాయి పాటలన్నీ? ప్రభుని గురించే పాటలు ఉంటాయి. శిలువ ధ్యానాలు వేరుగా ఉంటాయి, ఆరాధన కీర్తనలు వేరుగా ఉంటాయి, ఇంకా సువార్త కీర్తనలు, రాకడ కీర్తనలు, హెచ్చరిక, దిద్దుబాటు చాలా ఉంటాయి. కనుక ఒకరు యవనస్తులు కీర్తనలు పాడితే, మరి ఒకవేళ యుద్ధానికి వెళ్ళే వాళ్ళు యవనస్తులుగా ఉండేవాళ్ళు వెళ్తే, ఆ తర్వాత ఇంటి యందు ఉన్నవారు ప్రార్థన కూడా చేయవచ్చు, ప్రార్థన కొండ ఎక్కవచ్చు. బలమున్న వాళ్ళు, శూరులు, వీరులు వీళ్ళందరూ యుద్ధానికి వెళ్తున్నారు. అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. 5వ అధ్యాయం మీరు చదివితే దానిలో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. కనుక యుద్ధానికి పోయే వాళ్ళే కాదు, అలాగే ప్రార్థన చేసే వాళ్ళే కాదు, ప్రకటించే వాళ్ళు ఉన్నారు, శూరులు ఉన్నారు, వీరులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, నాయక దండం ఉంది, న్యాయాధిపతులు ఉన్నారు. యెహోవా దేవుడు అందరికంటే ముందున్నాడు. అందరూ కలిసి యుద్ధంలో ఏదో రకమైన పనులు వాళ్ళు చేసినట్టు మనం చూస్తున్నాం అనమాట. కనుక 10,000 మంది యుద్ధానికి వెళ్తే, 10,000 మంది ప్రార్థన కొండకు వెళ్తే యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చూడండి. 5వ అధ్యాయంలో ఉంది. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా ద్వారంలో యుద్ధకు వచ్చేది. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడము గాని ఇదే గాని కనబడలేదు. ఇప్పుడు యుద్ధానికి ఎన్ని మంది వచ్చారు? 40,000 మంది. సరే, తాబోరు కొండ అనుభవం అంటే ప్రార్థన అనుకున్నాం కదా. 10,000 మంది ప్రార్థన చేస్తే 40,000 మంది ఏం చేశారు? 40,000 మంది యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చారు కానీ ఏం లేదు వాళ్ళకి, పేడమే కానీ ఈటయే కానీ ఏది లేదు. సరే, అంత అధ్వాన్నమైన స్థితికి వాళ్ళ జీవితాలు దిగజారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 40,000 మందికి 10,000 మంది ప్రార్థనకు వచ్చారని గుర్తుపెట్టుకోండి. మన సంఘంలో 400 మంది ఉన్నామనుకుందాం. 350 మంది పైన అంటారు, 400 లోపల అంటారు. దీన్ని బట్టి మన రేషియో ఎంత ఉందో ఆలోచన చేయండి. శుక్రవారము ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు లెక్కేయండి. 40,000కు 10,000 మంది వచ్చారు. 400 మందికి ప్రార్థనాశూరులు ఎంతమంది ఉండాలా? 40 మంది ఉండాలి. మరి శుక్రవారం 40 మంది వస్తున్నామా? సగం వస్తున్నామా? అది వాక్యం తెలియని కాలం, ధర్మశాస్త్ర కాలం. వాళ్ళే ఎంతమంది వస్తే వాక్యం ఇప్పుడు సంపూర్ణంగా రాయబడి సమాప్తం అని చెప్పబడి కూడా ఎంతకాలం అయిందో. ఇప్పుడు మనం ఎంత చెప్పినా వచ్చేవాళ్ళు ఎంత పూర్గా ఉన్నారు. ఏమనుకోద్దండి, ఎత్తబడేదానికి సంఘానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఎంతమంది శుక్రవారం వస్తున్నారు? పాఠం కొరకు ఎత్తుదాం. ఎంతమంది వస్తున్నారు? 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంది అన్నా ఉన్నామా? 3, 4, 10 మంది. మనం 10 మంది అంటే మన భర్తలు వస్తారేమో అంతే. 10 మంది అనుకోండి, 20. ముఖ్యంగా దావీదు ఎప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అంటాడు 18వ అధ్యాయం. తన ఆలయంలో నా మొర వినని మనం కూడా ఈరోజు పాడేమా పాట, యెహోవాను గానం చూసి, యెహోవా నా బలం అనే దానిలో వస్తుంది. కనుక అలాగే గర్భఫలం పొందడానికి ఆ స్త్రీ ఎక్కడికి వచ్చింది? హన్నా
షిలోహులోనికి వచ్చినప్పుడే దేవుడు ఆమె మొర విని ఆమె గర్భంలో ఒక శిశువును వేశాడు. ఇంకా ఆలయంలో ప్రార్థన చేసిన వాళ్ళు హిజ్కియా కదా, హిజ్కియా అని సేవకులు ఆలయంలోకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. అలాగే 12వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఎవరు ప్రార్థన చేసింది? హేరోదు రాజు పేతురుని పట్టుకున్నాడు, యాకోబుని ముందే చంపాడు. కానీ సంఘము అత్యాసక్తితో ప్రార్థన, సంఘంలోనికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎంత మొదటి కావాలి రెండవ కావాలని దాటుకొని వస్తుంటే ఒక్కడికైనా నిద్ర రావాలి కదా, లేచి పట్టుకోవాలి కదా. ఎవరు పట్టుకోలేకపోయినా గొప్ప విజయము దేవుడు ఆయనకి ఇచ్చాడు కదా, ఎంత గొప్ప. కనుక ఇంత గొప్ప విజయాలు మనం చూడాలి అంటే మనం కూడా ప్రార్థన ఎక్కడికి, ఇంట్లో ఆఫ్ కోర్స్ చేస్తున్నాం నిజమే, కానీ ఆలయంలోకి వచ్చి వింటే దాని ఎఫెక్ట్ వేరు ఉంటుంది, దాని పవర్ వేరుగా ఉంటుంది. ఆలయంలో ప్రార్థనకు వచ్చి 8 అయ్యి కాకముందే టెన్షన్ గా బయలుదేరి వెళ్తున్నాం. 1 గంట ప్రార్థన చేసుకోవడానికి మనము రాలేకపోతున్నాం. కనుక ప్రియులారా, వీలు చేసుకొని వస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మీరు వీలు చేసుకొని వస్తే మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. కనుక ఇద్దరితో కలిసి మీరు ప్రార్థన చేస్తారు, లేదు నేను ఒంటరిగానే చేసుకుంటాను, నాకు జత వద్దనుకుంటే అట్లాగానే చేసుకోవచ్చు కదా. కనుక ప్రియులారా, అలాగే చేసుకుంటే ఈ సమక్షంలో, దేవుని సమక్షంలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దీనికి పేర్లు నేను చాలాసార్లు చెప్తున్నాను, మీకు గుర్తుండాలి. ఇది ఎవరి విశ్రమ స్థలం అంట? విశ్రమ స్థానం అంటే విశ్రాంతి తీసుకుంటా అంట దేవుడు. ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు? ఆలయంలోనే. ఆయన నామం ఎక్కడ పెట్టబడుతుందంట? ఆలయంలోనే. పూర్వకాలంలో దేవుడు ఏమన్నాడు? ఎక్కడికి రమ్మన్నాడు? నా ఆలయంలో, నా సన్నిధి. పురుషులు 3 సార్లు రావాలని, అదినల్లో చాలా డిస్టెన్స్ ప్లేస్ కాబట్టి వాళ్ళు పశువులతో కూడా రావాలి కాబట్టి 3 సార్లే వచ్చారు. కానీ మనము నడవగలిగిన పరిస్థితుల్లోనే మనకు సంఘం ఉంది కాబట్టి మరి మనం వస్తే కనీసం వారానికి ఒక్కసారి ప్రార్థనకైనా వస్తే ఆలయంలో దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇంకొక మాట అన్నాడు దేవుడు, నా నామం పెట్టిన స్థలము, నా విశ్రమ స్థానము, నా జ్ఞాపకార్థ నామము ఉండే స్థలము అన్నాడు. కనుక ఇంకొకటి అన్నాడు, నేను పరుండు శయన స్థానం అన్నాడు. శయన స్థానం అంటే ఆయన బెడ్రూమే అనుకో కదా. ఆయన విశ్రాంతి తీసుకునే ఆ బెడ్రూమ్ లో మనం ప్రార్థన చేస్తున్నాం. బెడ్రూమ్ లో భార్యాభర్తలు ఎలా ఉంటారో సంఘమైన మనము కూడా ప్రభువుతో కూడా ఆ విశ్రాంతి తీసుకుంటున్న ప్రభువుకు మన ప్రార్థనలు వినిపించవలసిన వారంగాను మన దేవుడు మన ప్రార్థన చక్కగా ఆలకిస్తాడు. ఎఫెక్టివ్ గా లేవంటే సంఘ ప్రార్థన లేదేమో. వర్షాలు వచ్చాయని మనం వింటున్నాం కదా, మరి చెరసాల నుంచి విడిపించబడుతున్నారని మనం చూస్తున్నాం, గర్భఫలం వస్తుందని చూస్తున్నాం. దేవుడు బయలుదేరాడంట 18th చాప్టర్లో, మరి కీర్తన గ్రంథంలో అన్నాడు. ఆయన బయలుదేరినప్పుడు పొగలు వచ్చినాయంట, నిప్పులు వచ్చినాయంట, ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి, వీరి ప్రార్థనా ఫలితంగా దేవుడు ఎలా అటెండ్ అయ్యాడు అక్కడ చూడండి. 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఈ యుద్ధానికి వచ్చేటప్పుడు ముందు యుద్ధంలోకి ఎవరు వచ్చారంట? 3వ వచనం 4వ వచనంలో యెహోవా వచ్చినాడంట. అందుకనే కీర్తన యెహోవా కొరకు గానం చేస్తున్నాడు. యెహోవా వచ్చాడు, షెయీర్ నుంచి వచ్చాడు, ఎదోం పొలం నుండి బయలుదేరి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు భూమి ఏం చేసింది? భూమి వణికింది, ఆకాశం నీళ్లను. ఈ మాట చూస్తే ఎవరైనా టెర్రర్, ఎవరో ఫలానా ఆయనంటే భయం అనిపిస్తే కొద్దిమంది ఏమంటారు? వాళ్ళ వస్త్రాలు తడిసిపోయినాయి అంటారు. అంటే ఏమి? భయపడిపోయిన భూమి వణికిపోయిందంట ఆయన వస్తే
మేఘాలు దిమ్మరించినాయంట, వర్షం కురిపించినాయంట. తర్వాత ఇక్కడ ఏమైంది? ఆకాశం నీరును కురిపించిందంట. తర్వాత మేఘములు వర్షించను, యెహోవా సన్నిధిని కొండల్లోండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలోండి ప్రవాహములు వచ్చెను. ఆయన వస్తే వీటికి భయము. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి వస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు కదా. ఆయన వస్తే మనకు అంత భయం ఉందా? నన్ను నేను కలుపుకొని చెప్తున్నా. ఆయన మన మధ్య ఉంటే మనకు అంత భయం ఉందా? వణుకుతూ ఉన్నామా? భయముతో వణుకుతో మన స్వరక్షణను కాపాడుకోవాలంటే, స్వరక్షణ కాపాడుకొని లేకుండా వదిలేసిన వాళ్ళ ఎంతమంది ఉన్నాం? కొన్ని సమయాల్లో భక్తిగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం. కొన్నిసార్లు మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం, ఆయన ఆజ్ఞలను మర్చిపోతూ ఉంటాం. మనం ఎక్కడున్నామో ఎవరి మధ్య ఉన్నామో కూడా మర్చిపోతుంటాం. మన ప్రవర్తన సరే మార్చబడినట్టుగా ఉంటుంది. ఆయన వస్తే భూమికి ఆకాశమునకు భయం. ఎందుకు భయం చెప్పండి? భూమికి ఆకాశం భయం ఎందుకు? వాటిని కలగజేసిన వాడెవరు? వాటి సృష్టికర్త ఆయనే. మా సృష్టికర్త వస్తున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? యుద్ధానికి వస్తుంటే వాటికి భయం అంట. భూమి మీద జరిగే యుద్ధాన్ని బట్టి భూమికి భయము. ఆయన ఆకాశం నుండి బయలుదేరి వస్తుంటే ఆకాశానికి కూడా, ఆకాశంలో ఉండే మేఘాలకు భయము, కింద ఉన్న కొండలకు భయము, సీనాయి కొండ కూడా భయము. అడుక్కుందాం, ప్రభు నీ వెంట నాకు బొత్తిగా భయము. సృష్టి భయపడుతుంది. నోళ్ళు మూసుకోండి అంటే సింహాలు నోళ్ళు మూసుకున్నాయి కదా. హాని చేయొద్దు అంటే ఒక జంతువులు హాని చేయకుండా ఉన్నాయి. మనమైతే మన జీవితాల్లో ఈ భయము వణుకు లేకుండా ప్రవర్తిస్తున్నాం. వాక్యం చదువుకున్నప్పుడు అన్నా, ప్రభా నీవంటే నాకు భయం లేదు. కొన్నిసార్లు భర్త అంటే భయం కొద్దిమంది కదా. ఎందుకు? త్రాగి వస్తాడు, ఆయన యాటిట్యూడ్ ఆమె తెలుసు కాబట్టి ప్రవర్తిస్తుంది. మనకు దేవుడు అంటే భయము కించితైనా లేకుండా ఉన్నామేమో. భయపడేది మనము నేర్చుకున్నాం. సరే, ఆయన వచ్చినాడు. ఆయనతో పాటు ఎవరెవరు వచ్చినారు? ఇప్పుడు మనం చదువుకుందామా? ఆయనతో పాటు ఎవరెవరు వచ్చారు? 2వ వచనం, ఇశ్రాయేల్లో యుద్ధశాలులు ధైర్యమును కనపరచిరి. ఎవరు వచ్చారంటే యుద్ధానికి? శాలులు ధైర్యము కనపరిచిరి. భయపడకుండా రాలేదన్నమాట కదా, ధైర్యముతో వచ్చారు. సువార్త యుద్ధానికి గాని, ప్రార్థనా యుద్ధానికి గాని, సేవా యుద్ధానికి గాని, దేవుని సన్నిధికి గాని మనం ఎట్లా రావాలంట? ధైర్యంతో రావాలి. ఆయన కృపాసనం దగ్గరికి, ప్రార్థన అనే కృపాసనం దగ్గర కూడా ఎట్లా రావాలి? ధైర్యముగా. ఆయన వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ధైర్యముగా, ఆయన ఇస్తానన్నాడు కాబట్టి ధైర్యముగా, అనుమానంతో కాకుండా ధైర్యముగా ఆయన సంధికి రావాలి. ప్రార్థన చేసేదానికి అనేకసార్లు మనం ధైర్యము వహించాలి. నువ్వు చేయి కదా పక్కన గుచ్చుతా ఉంటాం. ఎవరికి ప్రేరేపణ ఉందో అని చెప్పడానికి లేకుండా అందుకని కొన్నిసార్లు పేర్లు చెప్పవలసి వస్తుంది. ప్రియులారా, ధైర్యం. వాక్యం చెప్పడానికి కూడా ధైర్యం. ఎప్పుడన్నా అడుగుతా ఉంటే నేను సిద్ధపడలేదు, నాకు ఇంకా కావాలా, టైం ఇంకా కావాలని. ప్రభు అన్నాడు, ఎట్లా సిద్ధపడాలంట? జట్టి అయిన వాడు పరిగెత్తే సిద్ధంగా ఎలా ఉంటాడు కదా. ఆ పొజిషన్ చూడండి. 1 2 3 అనేక ముందే పొద్దున దేవరం కూడా ఆ పొజిషన్ చూపించాడు కదా. అట్లాగా సిద్ధంగా దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి. ఎప్పుడు ఏ ప్రసంగం చేయాల్సి వస్తుందో, ఏ చావు వస్తుందో, ఏ బాప్తిసమో, ఏ హెచ్చరికయో, ఎవరు పిలుస్తారో, ఎవరు ఫోన్ చేసి రమ్మంటారో అన్నట్టుగా దైవజనులు అంటే మేము దైవజనులు కాదులే అనుకుంటాం. మేము సన్నద్ధులై ఉండాలి. మనం ఎప్పుడు ప్రభు బిడ్డలు మనకు ఎలాంటి అవకాశం దేవుడు ఇస్తాడో సిద్ధపడి ఉండాలి. ప్రతిరోజు దినపాఠం మనం చదువుకుంటా ఉంటాం కదండి. రోజు వారానికి 7 దినపాఠాలన్నా మనకు ఉంటాయి కదా. అవన్నీ చేసి ఒక ప్రసంగం చేసుకోవచ్చు కదా మనం. అట్లా ఎన్ని రోజుల నుంచి మనం సిద్ధపాటై ఉంటాం. పటండిని ఏరి కూర్చుకొని ఒక ప్రసంగం 2 3 4 ఫార్వర్డ్ గా మనం ఉంటే ఎంత బాగుంటుంది. సిద్ధం. దైవజనుడు ఎప్పుడు సిద్ధం. మనం దైవజనులం కాదా? దేవుని స్త్రీలం కాదా? దేవుని పిల్లలం మనం కాదా? మనం సిద్ధపడి ఉండాలి, ధైర్యంతో ఉండాలి. అంత మాత్రమే కాదు, కింద ఎట్లాగొచ్చారో చూడండి. దానికి 9వ వచనం, జనులలో
చదవండి. ప్రజలు సంతోషముగా సిద్ధపడి ఉమ్. ఇశ్రాయేల్ అధిపతులు సంతోషంగా సిద్ధం. మీ దాంట్లో ప్రజలు ఉందా? కనుక అధిపతులు సంతోషంగా సిద్ధపడి, వాళ్ళ లీడర్స్, వాళ్ళ గోత్రికులేమో, గోత్ర పెద్దలేమో, వయసులో పెద్దలేమో, వాళ్ళు ఎట్లా వచ్చినారంట? ముందేమో ధైర్యంగా వచ్చినారని ఉంది, ఇప్పుడు ఎట్లుంది? అసలు యుద్ధం అంటే సంతోషం ఉంటుందండి? ధైర్యం ఉంటుందా? ఇంట్లో భార్య పిల్లలు ఏమవుతారో, నేను సజీవంగా వస్తానో లేదో, ఎన్నో చింతలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఇంత ధైర్యం ఇచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళు 40,000 మందికి ధైర్యంతో వచ్చారు. 40,000 మంది సంతోషంతో సిద్ధపడ్డారంట. అందుకని ఆ తల్లి అయిన దెబోరా ఏమని చెప్తుంది? కింద వచనం ఏమంది? వారి యందు నాకు ప్రేమ, ఎవరి యందు నాకు ప్రేమ కలదు? సంతోషంగా వచ్చిన వాళ్ళు, దుఃఖంతో వచ్చిన వాళ్ళు కాదు, ధైర్యంతో వచ్చిన వాళ్ళు. కత్తులు కటార్లు లేకపోయినా సంతోషం అంట, కత్తులు కటార్లు ఈటలు లేకపోయినా ధైర్యం అంట. వారికి ఈ ధైర్యం ఎట్లొచ్చింది చెప్పండి? ఎక్కడ గడిపితే వచ్చింది ఈ ధైర్యం? యుద్ధానికి ముందు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ప్రార్థనకి వెళ్ళి వచ్చారు. ప్రార్థన కొరకే, యుద్ధం కొరకే వాళ్ళ ప్రార్థన అంతా. అందుకే దేవుడు వారికి ధైర్యం ఇచ్చినట్టుగా చూసి, ఈ విషయాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక ఆయన చేతిలో ఏమీ లేదంట, ఆయన సింహాన్ని చంపాడంట. ఎవరైనా అతని చేతిలో ఏమీయో లేకపోయినో, ఒకడు మేకపిల్లని చీల్చినట్టు అతడు వాటి నోటిని చీల్చివేశాడు. నేను అనుకుంటున్నాను, పై దవడ పైనకే చీల్చేసినాడు, కింది దవడ కిందికి. ఏమీ లేకపోయినా కూడా సింహాన్ని చంపేంత ధైర్యం ఎట్లొచ్చింది? పైన వశంలో ఉంది, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా. ఆ అధ్యాయాలు అన్నిట్లో చూడండి. 12వ అధ్యాయంలో వాళ్ళ అమ్మకు నాన్నకు కనిపించాడు దేవుడు. వాళ్ళ అమ్మకు 2 సార్లు కనిపించాడు, వాళ్ళ నాన్నకు ఒక్కసారి కనిపించాడు దర్శనం. కానీ పిల్లవాడికి 15వ అధ్యాయంలో దర్శనాలే, 16వ అధ్యాయంలో దర్శనాలే కదా, 14వ అధ్యాయంలో దర్శనాలే. తల్లిదండ్రులను మించి 4 ఆకులు ఎక్కువే చదువుకున్నాడు అన్నట్టుగా ఉంది ఆత్మీయంగా. అవునా? అమ్మా నాన్నకు మించిన ప్రత్యక్షతలు కలిగిన బిడ్డగా ఉన్నాడు. కారణ జన్ముడుగా ఉన్నాడు, నాజీరుగా ఉన్నాడు, వ్రతము చేయబడిన వాడుగా ఉన్నాడు, అసమానమైన బిడ్డగా ఉన్నాడు. మనం కూడా నాజీరుగా వ్రతం చేసుకుందామా ప్రభు కొరకు? నా జీవితం నీ కొరకే ప్రభా, నా జీవితం నీ సేవ కొరకే ప్రభా. ఆ పాటలు అయితే పాడుతున్నాం, ఉంది కదా ఆ పాట మనకు. నా జీవితం నీ కోరకే, నా నీకో సేవకే అని పాడుకుంటున్నాం. నిజంగా సేవకేనా? సేవ పోయిన దినాలు పోతున్నాయి, ఇంకా కొన్ని చివరి దినాలు ఉన్నాయి. మిగిలిన దినాలన్నీ కూడా మనం ప్రభు కొరకు నిలబడదామా అనుకుంటున్నాం. కొంత టైం అన్నా ప్రభుకి ఇద్దామా? నా శేష జీవితంలో శేష సమయం ఇంత, దినములో ఇంత మాత్రమే నేను అవైలబుల్గా ఉంటాను ప్రభు అని కదా మనం చెప్పుకొని, అలాగ మనం సిద్ధపరచుకుంటే ఎంత మేలు. జీతం రావాలి కదా, బహుమానం రావాలి కదా, కష్టపడాలి కదా. 1 గంట నీళ్లు చేసిపోసిందో లేదో, రిబకాకి ఎంత జీతం ఇచ్చాడు ఆయన? 8 తులాల బంగారు, ఈ చేతికి 10, ఈ చేతికి 10, అరతులు ఎత్తుగలిగిన మొక్కు కమ్మి 10.5 తులాలు 1 గంట సేపులో సంపాదించుకుంది. 10.5 తులాల రేట్ ఎంత ఇప్పుడు? ఎంత? 10.5 లక్షల, అంకంటే ఎక్కువే అంటున్నారు. అంత జీతాన్ని 1 గంటలో సంపాదించుకుంది. కానీ పరలోకపు ఎలియాజరు ఎంత ఇస్తాడు? 100 రెట్లు ఎక్కువ వేసుకోండి, 100 రెట్లు ఎక్కువ వేసుకుంటే 1 గంటకు జీతము ఎంత పరిశుద్ధ దేవుడు మనకి ఇస్తాడు. దేవుని సేవలో ఇంత విలువ ఉందని మనం గ్రహించడం లేదు. కానీ 1 గంట ప్రార్థనకు వచ్చేందుకు మనం ఎంతో, ఈ విలువ మనకు తెలుసా? ఈ విలువ మనం గ్రహించామా? సంతోషంతో వస్తే, సిద్ధపడి వస్తే, ధైర్యముతో వస్తే దేవుడు ఎంత జీతం ఇస్తాడు? అది ఏ మీటింగ్ కొరకు కానీ ఎంత మనం ఆదా చేసుకుంటామో. ఈ విలువ అనేకులు గ్రహించడం లేదు కనుకనే మందిరాలలో
ఏమంటారు ఆ నిండిపోవడానికి వీలు లేని పరిస్థితి ఉన్నట్టు ఉందన్నమాట. కానీ ముఖ్యంగా ప్రార్థనకు సిద్ధపడి వచ్చే విషయంలో ఎంతమందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడో ఈ రోజు నాకు తెలియదు. రేపు శుక్రవారం రోజున ఎంతమంది వస్తారు? నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవడానికి కనీసం ఇక్కడ రావాలి కదా. షిలోహులో ఉన్న ఆ స్త్రీ మరెవరి కోసం ప్రార్థన చేయాలి? ఏం చేసింది? తన కోసమే. తన కోసం. అది దేవుని కోసమే. నా గర్భంలో పుట్టిన బిడ్డ, తొలి బిడ్డని నీకే ఇస్తాను. నా కోసం అడుక్కోవడం లేదు. నా ప్రార్థన నా కోసం కాదు, నీ కోసమే అన్నట్టుగా ఆమె చేసి దేవుడు ఆమె రుణాన్ని ఉంచుకోలేదు. ఆ తర్వాత కుమారుణ్ణి ఇస్తే ఎంతమంది పిల్లలు ఆమెకు? మళ్ళీ 5 మంది. 3 కుమారులు 2 కుమార్తెలను కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మన ఒడిని నింపేవాడు, మన ఇంటిని నింపేవాడు, హృదయాన్ని నింపేవాడు, మన మనీ పర్సన్ ఖాళీ అయిందని నింపేవాడు, మన బ్యాంకు బ్యాలెన్స్ నింపేవాడుగా ఉన్నాడు. ఆయన కొరకు మనం ఇస్తే దేవుడు ఊరుకుంటాడా? పరిశుద్ధులు చేసిన ఉపచారం మర్చిపోవటం కానీ అన్యాయస్తుడు కాడు. రెఫరెన్స్ ఏంటి చెప్పండి? ఇది రెఫరెన్స్ ఏమి? వారి ఉపచారం మర్చిపోవటం కానీ అన్యాయస్తుడు కారు. 6:20 ఫిబ్రవరి 6:20 చూడండి. నేను మర్చిపోయింది. బైబిల్స్ నేను మార్చినప్పుడు గుర్తు మర్చిపో. ఫిబ్రవరి 6:20 కాదు 11. అప్పుడు మనం చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇదేమా 6:10 ఫిబ్రవరి 6:10 సారీ. హన్నా ఎడల అన్యాయస్తుడైనాడా? మళ్ళీ ఇచ్చాడు 5 మందిని. ఇక్కడ హెబ్రీయులు కూడా వారు పరిశుద్ధులకు ఉపచారం చేశారంట. తన వారి ఉపచారం మర్చిపోవటకు, దేవుని బిడ్డలకు దేవుని నామున ఏం చేస్తాడో మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పోదంటున్నాడు. కనుక మన మధ్యకు వచ్చే దేవుని బిడ్డలకు, మన మధ్య దేవుని సేవ చేసే బిడ్డలకు ఎంత సన్మానము, ఎంత ఇది ఉండాలి. దుఃఖముతో వారు ఈ పని చేసినలా అది మీకు మంచిది కాదని ఇదే హెబ్రీ పత్రికలో మనము చదువుతాం. కనుక ప్రియులారా, అలాగూ ఆమె పరిచర్య చేసి రకరకాల వాళ్ళు ఇక్కడ పనులు చేశారు. తరమేవాడు అభినయం కుమారుడైన బారాక్ అయితే, అవునా, ప్రార్థన నడిపించిన వాడు బారాక్ అయితే, ఆ తరమిన వాడిని ఇంట్లో చేర్చుకునేది ఎవరు? యాయేలు. ఆయన పరిచయం చేసింది ఎవరు? ముందు నీళ్ళు ఇచ్చింది, పాలు ఇచ్చింది, నెక్స్ట్ ఏమి ఇచ్చింది? పాల మీగడి ఇచ్చింది. దేంతో ఇచ్చింది? సర్దారులకు తగిన పాత్రతో మర్యాదగా ఇచ్చింది కదా. మర్యాదగా గొంగలి కప్పింది కదా. మరి పోయినసారి జూమ్లో నేను చెప్పాను, ఆయనకు పడక ఎక్కడ ఏర్పాటు చేసింది? గుడారంలో నేల మీద. నేను కూడా చాలా రోజు మంచం ఇచ్చిందేమో అనుకున్నా. ఆమె కంతల్లో కొట్టినప్పుడు అది ఎక్కడ దిగిందంట? నేలలో దిగింది, భూమిలో దిగింది. అంటే జైనిన్ను మీ దగ్గరికి ఆమె వచ్చినప్పుడు మంచం కూడా లేదు ఆ గుడారంలో. గుర్తుపెట్టుకోండి, 2 గుడారాలు ఉన్నాయి. గుడారం అంటే ఇట్లాంటి పక్క బిల్డింగ్ కూడా కాదు, బట్ట గుడారంలో బీదరాలుగా ఉండింది. అక్కడ ఉన్నప్పుడు ఎంత సంపాదించుకుందో, ఎంత ధనికురాలుగా ఉండిందో. లోకమంతా సంపాదించుకొని క్రీస్తుని సంపాదించుకోకపోతే ఏమి ప్రయోజనమని యేసును నమ్ముకొని, యెహోవాను నమ్ముకొని గుడారంలోకి వచ్చింది. కానీ వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఏమైనా పాత్రలు తెచ్చుకుందేమో, కొన్ని శబ్దాలకు తగిన పాత్ర ఆమె దగ్గర ఉన్నట్టుగా చూస్తాం. ఏమీ లేవు, కత్తులు కటార్లు 40,000 మంది యుద్ధశూరులకే లేనప్పుడు ఈమె ఇంట్లో ఏముంటాయి? ఏం దొరికింది చంపడానికి? ఒక మేకు. అదిలో కూడా ఏ మేకు? గుడారపు మేకు. ఇప్పుడు మనం మేకుదామంటే మన ఇళ్ళలో మనం ఏం చేస్తాం? చిన్న చిన్న ములుగులు తీసుకొస్తాం. గుడారపు మేకు దాన్ని కొట్టడానికి, గుడారం వేసుకున్న వాళ్ళకు మేకు ఆ యొక్క సుత్తే తప్పకుండా ఉంటుంది.
ఐడియా వెంటనే వచ్చింది. ఎంత చురుకైన స్త్రీ, నిద్రపోవడానికి బాగా, రాత్రి నిద్ర రాకపోతే కొద్దిమంది వేడి వేడి పాలు, నులివెచ్చిన వేలుగా ఉండే పాలు తాగి పడుకోండి, బాగా నిద్రపోతారండి. దాహానికి దాహము ఇచ్చింది, వాడికి అలసట కలిసి వచ్చింది, భయము వచ్చింది, పాల మీగడు కూడా ఇచ్చిందండి. గొంగలి ఉంది ఆమె ఇంటిలో, శత్రువుని చంపడానికి, శత్రువు మీద అటాక్ చేయడానికి. ఆమెకి ఇవన్నీ చిన్న చిన్న వస్తువులే. వాటి ద్వారా అతన్ని ఘనతల్లో ఎక్కడ చంపకూడదండి కదా. ఆమెకు బాగా తెలివి ఉంది, ఘనతల మీద ఏదైనా దెబ్బ తగిలితే ప్రాణం పోతుందని. చాలా మందికి తెలుసో తెలియదో కానీ ఆ స్త్రీ, నేను నమ్ముతున్నాను, ఒక యవనురాలు. వాళ్ళ భర్త ఇంట్లో ఉన్నాడండి. అప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మిలిటరీ అంటే ఇదే, సైన్యానికి వెళ్ళి ఉంటాడు. యుద్ధశూరుడుగా ఉన్నాడేమో, బలశూరుడుగా ఉన్నాడేమో, సంతోషంగా వెళ్ళాడేమో, మరి ధైర్యంగా వెళ్ళాడేమో. ఇంట్లో ఉన్న ఆమెకి ఎంత ధైర్యంగా ఉంటే బయటికి వెళ్ళే మగవానికి ఎంత ధైర్యం ఉంటుందో ఆలోచన చేయండి. చాలాసార్లు మనం ఏమంటాం, ఎక్కడికి ఎక్కువ భయపడేది ఎవరు? స్త్రీలే. మిక్కిలి బలహీన ఘటం. యుద్ధంలో అయినా ఎక్కడ దూరం ఉంటాడేమో కానీ శత్రువు ఎక్కడికి వచ్చాడు? ఈమె ఇంటికే వచ్చాడు. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు, ఏమీ భయపడలేదు. ఈమె కయీనీయురాలైన ఎవరి పక్షం ఉంది? ఏ జాతి పక్షంలో ఉంది? విశ్వాసుల పక్షంలో ఉంది ఆమె, అన్యుల పక్షంలో లేదు. మనం చాలాసార్లు దేవుని బిడ్డలు, బిలీవర్స్ అని పిలువబడిన చాలాసార్లు అన్య సంబంధమైన ఆచారాలే ఉంటాయి. అన్యుల్లాగానే మనము ప్రవర్తిస్తూ ఉంటాం. నేను జూమ్లో వాక్యం చెప్తూ మెసేజ్ సిస్టర్ ఏమంది, మెసేజ్ జాయ్ ఏమనింది, వాళ్ళ కాళ్ళేమో కనాన్లో ఉన్నాయంట, వాళ్ళ బాడీ మాత్రం ఐగుప్తులో ఉంది. ప్రియులారా, మనం సగం ఇటు సగం అటు ఉన్నాం. మేము ఇంతకుముందు చెప్పుకున్నాం, అన్ని ఆచారాల నుండి ఈమె బయటకు వచ్చింది కదా. కయీనీలకున్న ఆచారాలు ఎన్నెన్నో. మనకు క్రైస్తవులకి ఏ ఆచారాలు బైబిల్లో లేవు కానీ పెట్టుకునే వచ్చినాయి. ప్రభు అన్నాడు, ఎందుకు యుద్ధం వచ్చింది మీకు? న్యాయాధిపతులు ఎక్కడ చూసినా యుద్ధాలే. కయీనీయులంట, మిద్యానీయులంట కదా, ఫిలిస్తీయులంట, రకరకాల యుద్ధాలు ఎందుకు వచ్చినాయి? కారణం చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న కొత్త దేవతల నిశ్చయాలు కోరుకున్నప్పుడు యుద్ధము పంచలోకి వచ్చింది, వారాల మీదకే వచ్చినట్టుగా చూస్తుంది. ఏ యుద్ధాలు? 24వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో యెహోషువ ఏమన్నాడు? మీరు ఎవరిని సేవింప ఇష్టపడతారో మీ ఇష్టం, నాది ఇద్దరున్న దేవతల అద్దరున్న దేవతల, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తామన్నాడు. వాళ్ళు మూకుముడిగా ఏమన్నారు? మేమును యెహోవానే సేవిస్తామని అన్నారు. అట్లా యోర్దాను దాటి కనాన్లోకి వచ్చేసారో లేదో, అన్యజనుల చేత వాళ్ళు ఏం చేశారంట? అన్యజనుల క్రియలు నేర్చుకుని వారి దేవతను పూజించిరి. మొలకు దేవతను, అష్టాత్తరి దేవతను, రొంఫా నక్షత్రం అనే దేవతను, ఇవన్నీ పెట్టుకొని కదా, మొయాబీల దేవతలు ఇవన్నీ పెట్టుకొని రాత్రిమ్మగల వాళ్ళు ఆ పనులు చేశారు కనుక దేవుడు ఏమన్నాడు? బాబేలు ఆవలికి మీరు కొనుక్కోబడదురని దేవుడు వారిని చెరలోకి పంపించిన దానికి కారణం ఇదే అన్నమాట. కానీ మన జీవితంలో కూడా మన అంతరంగంలో యుద్ధాల, కుటుంబాల యుద్ధాల, సంఘాలలో యుద్ధాల, వేరు తలంపుల, వేరు భావాల, ఇవన్నీ మనకు కూడా వస్తుంటే మనలో కూడా మనం గ్రహించలేని దేవతలు ఏవైనా పెట్టుకొని ఉన్నామేమో. యెహెజ్కేలుతో దేవుడు ఏమన్నాడు? ఈ ప్రజలు తమ హృదయముల్లోనే విగ్రహములు నిలుపుకొని వేషంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారే, వాళ్ళ దేవతల దగ్గరికి వెళ్ళిపోమని అన్నాడు. రక్షింపలేని దేవతలు అంట. మన ఇళ్ళలో, క్రైస్తవుల ఇళ్ళలో ఎప్పుడు దేవతలు ఉంచుకోము. క్యాలెండర్సే, దేవుని వాక్యాలే ఉంటాం. కానీ మన హృదయాల్లో ఏమున్నాయని దేవుడు చెప్తున్నాడు? దేవతలు, అన్య దేవతలు అని. మనలో కూడా కొత్త దేవతలు ఏవైనా ఉన్నాయని, మనకు మనమే దేవుళ్ళమని ఒక చరణంలో మనం పాడుకుంటాం. నీ దేవుండెవరు, నీ పూజ ఎవరికి, నిన్ను నీవే పూజించుకొనిచున్నావు కదా. ప్రభు కంటే మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటున్నామా? ఇంటిని ఎక్కువ ప్రేమించుకుంటున్నామా? మన స్వకీయ పనులను ఎక్కువగా ప్రేమించుకుంటున్నామా?
ఏవో సొడ్డులు పెట్టుకొని, ఏదో లేమ్ ఎక్స్క్యూజెస్ పెట్టుకొని కదా. మనకు వాక్యంలో రాయబడిన 3 ఎక్స్క్యూజెస్. పెళ్లి విందుకు రమ్మంటే ఒకడేమన్నాడంట, నేను పొలమును కొని ఉన్నాను అని ఒకడు చెప్తే, వాడిని చూడవెలుచున్నానంటే చూసుకుంటాడా చూడకుండా కొన్నాడు? చూసే, కానీ సాకు అన్నమాట. ఆదివారమే అన్నిటికీ సాకుగా మిగిలిపోతుంది. ఇంకొకటి, నేను ఎద్దులను కలిగి ఉన్నాను, వాటిని చూడవెలుచున్నాను. ఇదంటే నిజమైన సాకులు కాదు, అబద్ధమునకు సాకులు. తర్వాత 3వ వాడు ఏమన్నాడు, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఉన్నాను, ఆమెతో కాలం గడపడానికి. ఇట్లాగా రకరకములైన సాకులు మనకు కూడా ఉంటాయి. కానీ సాకులను జయించగలిగి దేవుని సన్నిధికి వస్తున్నావా? సంతోషంగా సిద్ధపడి వస్తున్నావా? ఉదయం రాని వారికి ఎన్ని సాకులు అడ్డంకులుగా వచ్చాయో తెలియదు. ఆరాధనకు వచ్చినా కానీ సిద్ధపడి వచ్చిన ఆరాధన, అలవాటుతో కూడా వచ్చిన ఆరాధన. సిద్ధపడి ఉంటే ఇక్కడ వాళ్ళు ఎవరు చెప్పింది చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళది అర్థం కాకపోయినా, నేను సిద్ధపడి వచ్చి ఉంటే నేను సిద్ధపరచుకున్న ఆరాధన తలంపులను బట్టి నేను చేయగలను. అట్లాగా మనం అందరము కూడా ఎవరితోనో ఎవరి విషయం డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది విని అప్పుడు ఆరాధన చేస్తామని కాదు. వారం అంతా మనం సిద్ధపడాలి. మనం సాకులు ఏమీ లేదు, ఏమీ చెప్పకుండా నీవు ఎంత సిద్ధపరచుకున్నావో దాన్ని బట్టి నీ ఆరాధన యొక్క విలువ ప్రభుకి తెలుస్తుంది. సిద్ధపడి అలా వాక్యం ఆరాధనకు సిద్ధపడి, దేవుని మందిరానికి సిద్ధపడి, ఎన్ని సిద్ధపాట్లు చేసుకు ఇక్కడ రావాలంటే అక్కడ ఎన్నో చేసుకునే రావాల్సింది. వాటన్నిటి విషయంలో మనం సిద్ధపడిన దానికి దేవుని దగ్గర బహుమానం ఉంటుంది. అలాగ వాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత కత్తులు కటార్లు లేవు, అయినా దేవుని ఆత్మచేత వారు ప్రేరేపించబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగ సిద్ధపడిన వారి మీద ఎవరి ప్రేమ ఉంది? ఇక్కడ దెబోరా ప్రేమ కలిగిందండి. తల్లికి ప్రేమ ఉంటే అది క్రియల్లో చూపిస్తుందా, మాటల్లోనే చూపిస్తుందా? నా బంగారు, నా లడ్డు, నా ముద్దు అని ఏదైనా చెప్పడం మాత్రమే కాదు, ఏదే దాచిపెట్టి ఉంటారో కదా వాళ్ళకు ఇస్తానే ఉంటారు. 5 మంది పిల్లలు అంటే వాడు వింటాడో వాడు వినడు అనుకోండి, వినని వాటికి ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది. వాడు తినేటప్పుడు ఇంకోటి వస్తే కదా ఎంత కష్టం ఆ కుటుంబాల్లో. కానీ ఈ తల్లి ప్రేమ ఒక లిమిటెడ్గా ఉంటుందేమో, కానీ ఆ పరమ తండ్రి ప్రేమ ఏ రూపంలో వస్తుందో దీవెన మనకు తెలియదు. ఏ రూపంలో ఆ మేలును పంపిస్తాడో మనకు తెలియదు. మరి దేవుని ప్రేమ పొందుకునే సిద్ధపాటు కలిగిన ఆరాధన ఉదయం మనం చేసామా? దేవుని ప్రేమను పొందుకోలేని వట్టి హృదయాలతో మనం దేవుని సన్నిధికి వచ్చామా? సిద్ధపడిన వారి మీద తల్లికి ప్రేమ, తండ్రికి ప్రేమ ఉంటుంది. నా కోసం సిద్ధపు చేసుకొని వంట చేసుకొని వచ్చినట్టుగా ఆరాధన వర్తమానం సిద్ధపడి వచ్చింది అన్నప్పుడు. అందుకే ప్రతి వాడు తను సిద్ధపడి రావాలని దేవుని వాక్యం మనం చూస్తాం. సరే, అలాగూ సిద్ధపడి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారో ఇప్పుడు మనం చూసుకున్నాం. యాయేలు వచ్చింది. ఆ యుద్ధరంగానికి పోకపోయినా యుద్ధంలో శత్రువుని చంపే భాగము ఆమెకు దేవుడు పెట్టాడు. ఆ తర్వాత నడిపించే దానిగా నువ్వు వస్తేనే నేను పోతాను, నేను రాను అని అన్నాడు. ఎవరు? యవనస్తుడైన బారాకు. అంటే నేను నీకు వస్తే నీ ప్రయాణం మనకు ఘనత కలదు. ఒక స్త్రీ వస్తే వచ్చినాడు అని అనిపించుకుంటావు, కానీ దేవుడు వచ్చాడు కదండి. యెహోవా దేవుడే వచ్చాడంట. ముందు ఎవరుంటాడు చెప్పండి? యుద్ధానికి ముందు ఎవరుంటారు? రాజు ఉంటాడు కదా. రాజుగా యెహోవా ముందు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ స్త్రీలను కూడా బలహీన ఘటన ఇళ్ళ ఎందు ఉండే వాళ్ళకి కూడా దేవుడు బయటికి వచ్చి వీలు కల్పించి దెబోరా బయటికి వచ్చింది. ఇంట్లోనే ఉన్న యవనస్తురాలను దేవుడి శత్రువుని దేవుడు అక్కడికే పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఎవరు వచ్చారు? 13వ అధ్యాయం వచనంలో చూడండి. ప్రజల వీరుల్లో శేషించిన వారు కూడి వచ్చిరి, శూరుల్లో యెహోవా నాకు సహాయం చేయ వచ్చను. వీరుల్లో ప్రజలు వచ్చారు, శూరుల్లో యెహోవా వచ్చాడు. యెహోవా ఎలాంటి వాడని పాడుకుంటాం మనం. యుద్ధ శూరుడే యెహోవా, నా బలము నా గానము. కనుక యుద్ధశూరుడు మన యుద్ధాలకు ముందుగా ఆయన వచ్చేసాడు. ప్రజలు సిద్ధపడి వాళ్ళు కూడా వచ్చారండి. తర్వాత చదువుకుందాం చూడండి. ఇంకెవరు వచ్చారు? ఇప్పుడు 2 వచ్చారు. ప్రజలు వచ్చారు, శూరులు వచ్చారు.
మూడవదిగా ఎవరు వచ్చారు? 14 వచనంలో అమాలీకుల్లో కాపురమున్న ఎఫ్రాయిమీయులు మూడవదిగా వచ్చారు. 4వ బ్యాచ్ ఎవరు? నీ తర్వాత నీ జనులు బెన్యామీలు కూడా వచ్చారు, 2 గోత్రాలు వచ్చారు. తర్వాత ఎవరు? మాకీయులు, న్యాయాధిపతులు వచ్చారు, జడ్జిలు వచ్చారు కదా. జబూలూను నుండి నాయక దండం వచ్చింది. నాయక దండం అంటే లీడర్స్ కదా, నాయకులు వచ్చారు 6 మంది. తర్వాత ఎవరు వచ్చారంట? 15 ఇశ్శాఖారీయుల అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు. మేము వస్తామని ఆమెతో పాటు వాళ్ళు వచ్చారు. ఎంతమంది? 7 మంది అయ్యారు ఇప్పుడు. ఆ తర్వాత ఇశ్శాఖారీయులు ఎట్లొచ్చారంట? ఇశ్శాఖారీయులను బారాకును అతి వేగమున లోయలోకి చెరబడి ఒక అడుగు వేసే బదులు 4 అడుగులు వేసేది 1 అడుగు వేసినట్టుగా వేగముగా వచ్చారనమాట. వచ్చిన వాళ్ళు ఇప్పటికీ 7 మంది అయ్యారు. రాని వాళ్ళు ఎవరు? గుర్తుపెట్టుకోండి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచన కలిగెను. మందల ఈలను వినుటకు దొడ్ల మధ్య నీ వేల నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యోర్దాను అద్దెను నిలిచెను. దానియులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. అషేరీయులు సముద్ర తీరమున తమ అగాధముల యొద్ద ఏల నిలిచి నివసించి యోచించిన వాళ్ళని గురించి చదువుతున్నాం. వీళ్ళందరూ గైర్హాజరయ్యారు. ఎవరెవరు? రూబేనీయులకు మందలు ఎక్కువగా ఉంటాయి, పచ్చిక ప్రదేశాన్ని వాళ్ళు కోరుకున్నారు కనుక అక్కడ వాళ్ళకు ఈలలు మందల గోల ఇదే వినపడింది వాళ్ళకి. అక్కడికి ఆగిపోయారు. మేము యుద్ధానికి వెళ్తే మందలు ఎట్లా అని కదా. మంద గుర్తొచ్చి ఉంటే దావీదు గొల్యాతును చంపేవాడా చెప్పండి? మందల దగ్గర ఎవరిని పెట్టాడు? ఒకరికి అప్పగించి కదా. తండ్రి పని భంగం కాకుండా ఆయన వచ్చి ఆ యొక్క 6 మూరల ఏంటి 6 మూరల జేనడి ఎత్తుగలిగిన ఫిలిస్తీయుడిని సర్దార్ను చంపాడు కాబట్టి ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసిన వాడుగా మనం చూస్తున్నాం. వీళ్ళు మందలను గురించి దేవుడు ప్రభు మందులు ఉన్నాయి ఎట్లా మేము పోయేదని దేవుడు ఒక ఆలోచన చెప్పి ఉండనేమో. ఇంకొక కాపర్లను పెట్టి రావాల్సింది వాళ్ళు ఆగిపోయారు. యోర్దాను అద్దన్న గాదు గోత్రం ఆగిపోయింది. దానియులు ఓడల దగ్గర నిలిచిపోయారంటే ఓడలు దేనికి గుర్తు? వ్యాపారానికి, ట్రేడ్కి, వ్యాపారాలకి అడ్డం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఓడల దగ్గర నిలిచిపోయారు. ఆషేరీయులు సముద్ర తీరం యొక్క అగాధం దగ్గరనే నిలిచిపోయారంట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఒకవేళ చేపలు పట్టే వాళ్ళ ఏమో అగాధం దగ్గర సముద్రం అంటే వీళ్ళకు ఓడలు ఉన్నాయో ఏంటో నాకు తెలియదు. వాళ్ళు కూడా నిలిచిపోయారు. నిలిచిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు రూబేను, గాదు, దానియులు, ఆషేరీయులు. మళ్ళా వచ్చింది ఎంతమంది? 18లో చూడండి. జెబూనీయులు మరణ భయం లేక ప్రాణం తృణీకరించుకున్న జనం. నఫ్తాలీయులు భూమి మెట్ల మీద ప్రాణం తృణీకరించిరి. వీళ్ళిద్దరూ ప్రాణ భయం లేకుండా ధైర్యంగా వచ్చారు. మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి ఆయన కూడా ఏ భయం లేకుండా వచ్చాడు? ప్రాణ భయం లేకుండానే వచ్చాడు. ప్రాణం పెట్టుటకు నేను వచ్చాను అన్నాడు కదా. ప్రాణం తీయుటకు రాలేదు అని. ప్రాణం తీసుకొనకుండా మన కొరకు తను తాను అర్పించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. సరే, ఆయన మన కొరకు నిలిచిపోలేదు కదా. తండ్రి పంపగానే ఆయన వచ్చాడు. ఎలాంటి మరణం పొందాడు ఆయన? శిలువ మరణాన్ని. దానికంటే భయంకరమైన క్రూషియల్ పెయిన్స్ ఉండే దాన్ని అంటే ఎక్స్క్రూషియల్ పెయిన్స్ అంట. ఆయనకున్న నొప్పులు, బాధలు, ముళ్ళతో బాధ, కొర్రాలతో బాధ, మేకులతో ఒక్క మేకు పొడిస్తేనే సీసరా చచ్చిపోయాడే. ప్రభుకి ఎన్ని మేకులు? 3 మేకులు. అవి బలమైన మేకులే కదా. చెక్కలోనికి దూరి బయటికి రావాలి కనుక మేకులతో, ముళ్ళతో శత్రువు కొట్టబడ్డాడు. ఇక్కడ మన ప్రభు శిలువ మీద మన పక్షాన కొట్టబడ్డాడు. ఎవరు కొట్టబడిన రీతిగా ప్రభు కొట్టబడ్డాడు. మానవుల మాటల చేత కూడా కొట్టబడ్డాడు కనుక హృదయం కూడా ఏం చేస్తుంది? బ్రద్దలైపోయినట్టుగా మనం చూస్తాం. కనుక కొట్టబడిన యేసు ప్రభు మరణ భీతి లేకుండా మనకు భీతి ఉంది. మన దాస్యంలో నుండి మనల్ని విడిపించాడు సాతాను దాస్యత్వం నుండి. ఉదయం చదువుకున్నట్టుగా మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే ముందు ఎందుకు స్తుతించాలి? ఆ బాబు చెప్పాడు కదా ముందు, శార కొడుకు ఏ దాస్యంలో ఉన్నాం మనం?
కొలస్సే పత్రికలో ఏం చెప్పాడు తను? కొలస్సే పత్రిక 1వ అధ్యాయంలో 13వ అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. అంధకారంలో ఉంటివి, చీకట్లో ఉంటివి, మరణ దాస్యంలో ఉంటివి, మనల్ని విడిపించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనల్ని విడిపించాడు. ఆయన మాత్రం సిలువలో బంధింపబడినట్టుగా చూస్తాడు. విడిపించాడు. ఎట్లా విడిపించాడు? 1:6 ప్రకటన గ్రంథం ఎట్లా విడిపించాడంట? ఎలా విడిపించాడు? తన రక్తం వలన మనల్ని విడిపించిన వానికి కనుక రక్తం విడిపించిన వానికి నంబర్ 6 ఏమో పెట్టి కింద ఏమనుంది? వాళ్ళని కడిగిన వానికి విడిపించాడంటే దేని నుంచి విడిపించాడు? పాపం నుండి విడిపించాడు, రాక్షసుల నుండి విడిపించాడు, కడిగాడు అని అర్థం. విడిపించాడంటే అర్థం ఏంటి? కడిగాడు. దేంతో కడిగాడు? తన రక్తం వలన మనం కడిగాడు. తన శరీరం అనే తెర ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. శరీరం చీల్చబడింది, కొట్టబడింది. ఎన్ని గాయాలో చెప్పుకుంటా ఉంటాం జూమ్లో మనం. ఎన్ని గాయాలు? 5,480 అంట. ఎవరు కౌంట్ చేశారో ఏమో తెలియదు. ఆయన గురించి వివరాలు ఇస్తుంటారు కొన్ని. ఎన్ని మేకులు, ఎన్ని దెబ్బలు. అన్ని దెబ్బలు కొడితే ఏ పశువైనా కొట్టించుకుందా? ఏ నేరగాడైనా కొట్టించుకున్నాడా? ఏ కూని కూరైనా దెబ్బలు తిన్నారండి. ఏ పాపం ఎరుగని యో పావనామూర్తి మన కోసము గాయము పొందాడు. శత్రువు గాయం పొందాడు. ఇక్కడ మన ప్రభు, మన మిత్రుడు గాయం పొందినట్టుగా మనం చూస్తాం. ఆయన త్యజించకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. ఆయన పరలోకంలో నిలిచిపోయి ఉంటే, దేవదూతల ఆ యొక్క స్తుతి మధ్య నిలిచిపోయి ఉంటే, ఆ శక్తిలో నిలిచిపోయి ఉంటే, ఆ మహిమల్లో ఆయన నిలిచిపోయి ఉంటే, తండ్రి సహవాసంలోనే నిలిచిపోయి ఉంటే మన పరిస్థితి ఏమో ఉంది. పాపం విషయమైన శుద్ధీకరణ వేరే వాళ్ళకు అప్పగించి ఉంటే వాళ్ళ రక్తం మనకు సరిపోయేది. పాపం విషయమైన శుద్ధీకరణం ఎవరు చేశారంట? తానే చేసి అన్నమాట. తానే అనేది రౌండ్ అప్ చేసుకోండి. తానే ఎంత నొక్కి ఒక్కడి నుంచి రాయబడినట్టు బలమైన మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగ మన ప్రభు మన కోసం ఆగిపోలేదు, నిలిచిపోలేదు, అక్కడే నివసించలేదు. మనుషుల మధ్య నివసించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవసారి రాబోతున్నాడు. ఎట్లుంటాడంట ఆయన? ఆయన నివాసం ఎవరి మధ్య ఉంటుంది? ఆయన కాపురము మనతోనే ఉంటుంది. మనతో కాపురం చేయడం, ఆయన ప్రేమను వివరించడానికి ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. అలాగో ఆయన మన కొరకు వచ్చాడు, ఈ లోకంలో నిలిచిపోతున్నాడు. రెండవ రాకడలో మనతోనే యుగ యుగములు సదాకాలం. పరలోకం అంటే అక్కడ కాదు. పరలోకము పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె ఈ భూమి మీదకి అది దిగి రానయి ఉన్నది. ఇక్కడే ప్రభుత్వం మనం యుగములు సదాకాలం ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇదంతా ప్రభు శుభ్రం చేసి దీనిని మన కొత్త ఆకాశంగా కొత్త ఇవ్వబోతున్నాడు. తర్వాత ఇంకెవరు వచ్చినారు? చదివి ముగిద్దాం. 20 వచనం 19 వచనం. రాజుల యుద్ధము చేసిరి, మెగిద్దో కాలువల యుద్ధం తానాకులో కనాను రాజులు యుద్ధం చేసిరి, వెండి లాభమును వారు తీసుకుని. రాజులు అంటే ఎవరు రాజులంట? కింద ఉంది. కనాను రాజులు వచ్చారంట. కనానీయుల నుండి ఒక కుటుంబం ఇంత పని చేస్తే కనానీయులు మిగతా రాజులు ఉంటారు కదా, ఆ రాజులు కూడా యుద్ధంలో సాయం చేయడానికి వచ్చారు. శత్రువులు వేరే జాతి వాళ్ళు అన్యులు సాయం చేస్తుండగా ఇశ్రాయేల్లో చాలా గోత్రాలు రాలేదు. వీళ్ళారా మనం కూడా సేవకు రాకుండా, ప్రార్థన రాకుండా ఉంటే అన్నిలో ముందుకు వస్తారేమో. అన్నిలో వస్తారు కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ ఆగిపోయారు, రక్షణలో లేరు కదా, చాలా మంది లేరు. కానీ అన్యులమైన మనం ముందుకు వచ్చాం. ఇప్పుడు మనము యేసుప్రభు బిడ్డలు అచ్చం బ్రదరన్ మనం అనుకుంటున్నాం. మనము ఎంతమంది మనకంటే ముందుకు వస్తున్నారో ఆలోచించేది. అన్నిలో ఉండి ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా షైన్ అయిపోతున్నారు. మొదటి వారు కడుబటి వారు అయిపోయారు. కడుబటి వారు మొదటి వారుగా వస్తున్నారు. అన్ని రాజులు వచ్చారు, హెల్ప్ చేశారు యుద్ధంలో. కానీ వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు తీర్మానం చేసుకుంటారు, మేము కూడా వస్తాం, మాకేమి ఇస్తారు, మేము కూడా యుద్ధంలోకి వస్తాం, మాకు మీరు దోచుకున్న దానిలో ఏమి ఇస్తారని అలాగ వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు. అన్యులు ఏం చేశారంట? వెండి లాభమును కూడా వారు తీసుకోలేదంట. చిన్న పిల్లల్లో ఏమైనా అక్క చెల్లెలు తీర్మానాలు తీసుకున్నారు, నీకు తోడొస్తే నాకేమి ఇస్తావు అంటారు కదా ఇళ్ళల్లోనే. అన్నిల్లో ఎంత మంచితనం ఉందో చూడండి.
సరే ముందుకు వెళ్దాం. నక్షత్రం 20 వచనం. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధానికి ఎవరు వచ్చారండి? నక్షత్రాలు సీసరాతో యుద్ధం చేశాను. ఈ యుద్ధం ఎట్లా ఉన్నిందో చూస్తే ఎట్లా ఉంటుందో కదా. నక్షత్రాలు వచ్చినాయంట, భాష లేని నక్షత్రాలు, లాంగ్వేజ్ లేదు, మాటలు లేవు, నాలుక లేదు. అలాంటివి వచ్చినప్పుడు అన్ని అవయవాలు ఇచ్చిన మనం, సంవత్సరం కలిగిన మనం వస్తున్నామా? దీనికి ఎన్నో చెప్పుకుంటున్నాం, నిలబడిపోతున్నాం. ఆకాశం నక్షత్రాలు దిగి వచ్చాయి. తర్వాత 21లో కీషోను నది వెంబడి, పురాతన కాలపు నది అయిన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయి, చంపినోడు అభినయం కుమారుడైన బారాకైతే శత్రువుని చంపింది, ఆయాలైతే ఈ చచ్చినోళ్ళు ఎంతమంది సర్వ సైన్యము కొట్టుకొని పోయారంట. ఎక్కడ? నది ప్రవాహంలో. ఏ నది అది? యుద్ధానికి వచ్చిన వాళ్ళు సాయం చేసిన దానిలో ఎవరున్నారు? నది కూడా ఉంది. రివర్స్ యుద్ధాల్లో చచ్చిపోయిన వాళ్ళని కొట్టుకొని పోయేంత ప్రవాహాలు నింపుకుని. ఈ ప్రవాహాలు రావాలంటే నీళ్ళు దిమ్మరించింది ఎవరు? మేఘములు, ఆకాశం, అవన్నీ వచ్చాయి. ఇంకా 9వ వచనంలో నా ప్రాణమా, 9 అండి, 21 కదా, 21 61లో తర్వాత భాగం. నా ప్రాణమా నీవు బలము పూని, అందరు వచ్చారు. మళ్ళా నీ సంగతి ఏంటి అని మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. అందరూ వచ్చారు, నిజమే. అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. యెహోవా దేవుడు కూడా వచ్చాడు. యెహోవా దేవుడే కదండి. ఎవరు వచ్చారు? 23వ వచనం చూడండి. యెహోవా దూత ఇట్లనెను. ఎవరు వచ్చారు? యెహోవా దూత వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎవరు ఆ దూత? ఆయన పేరు ఏంటో నాకు తెలియదు. రఫాయిలో ఇంకా ఏమో పేర్లు ఉన్నాయి కదా మీకు. ఎవరు వచ్చారు? మిఖాయిలు వచ్చాడు. ఎవరు వచ్చారు నాకు తెలియదు. దూత ఇట్లనెను. దూతలు వచ్చినారు. మానవమైన మనం వచ్చేదానికి, మన కోసం ఆయన యుద్ధం చేయడానికి, ఈ లోకంలో సిలువలో యుద్ధం చేయడానికి వస్తే, మనమే దేవుని మందిరానికే రాకపోతే ఎట్లా? ఈ మాట అనేకులను మరి తాకును కాకని నేను ప్రభుని మనవి చేస్తున్నాను. తర్వాత ఎవరు వచ్చారంట? నా ప్రాణమా నీవురా. అందరు వచ్చారు. నా బలమా నీవురా. ఆ బలాన్ని, ఆ తలాంతుల్ని, ఆ యొక్క ఇంకేమంటావు వరాలని ఎందుకు దాచిపెట్టుకున్నావు? ఎందుకు పూడ్చిపెట్టుకున్నావు? నా బలమా రా, నా బలమా నీవు, ప్రాణమా నీవు రా అని చెప్పుకుంటున్నట్టు మనం కూడా చెప్పుకుందాం పిల్లలు. ఇంతవరకు ఎవరెవరు ఏ మీటింగ్, ఏ సేవలకు రాకుండా పోయినారో వాటన్నిటికీ వచ్చే రీతిగా మీరు తీర్మానం చేసుకుంటే ఎంత మేలు. లేకపోతే ఏదో చరిత్రలో ఉన్న 5వ కీర్తన మనం చదువుకొని ఏం ప్రయోజనం లేదు కదా. తర్వాత ఎవరు వచ్చారు? 22వ వచనంలో గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను, గుర్రములు ఎగసి శూరులను త్రొక్కెను. ఎవరు వచ్చారు యుద్ధానికి? పశువులైన గుర్రాలు వచ్చాయి. ఎగసి తన్నుతున్నాయంట. ఎవరిని? ఇశ్రాయేల్ని కాదు, శత్రువుల్లో ఉన్న శూరుల్ని. దేవుడు దానిలో కూడా తెలివిచ్చిన, ఎగసి తొక్కండ్రా అని కదా, తొక్కేసాయి. ఆ తర్వాత దూత వచ్చాడు. ఎవరు రాలేదు చెప్తున్నాడు. 23లో ఎవరు రాలేదు? మేరోజును శపించుడి. ఎందుకు? దాని నివాసుల మీద మహాశాపం నిలుపుడి. యెహోవా సాయంను వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సాయంకు వారు రాలేదు అని చెప్తున్నారు. రాని వాళ్ళకి ఏమంటండి? పాటలు పాడేకి రాలేదు, శూరుల్లో రాలేదు, అధిపతుల్లో రాలేదు, యుద్ధ రంగానికి రాలేదు, కూటాలకు రాలేదు, ప్రభు సమాజం ఇక్కడ కూడుతుంది అక్కడ రాలేదు. రాని వారికి మామూలు శాపం కాదంట. ఎంత? మహాశాపం. ఇంగ్లీష్ లో ఏ వర్డ్ ఉంది నేను చూడలేదు. మహాశాపం. ఒక ఆమెకు మనలాగా ఒక ఆమెకు లేఖనాల్లో శాపం వచ్చింది. ఆమెకి దావీదు భార్యలో ఒకటి. ఆమె ఎవరు? మీకాలు అసహించుకుంది భర్తను చూసి, ముందర నాట్యం చేసింది. దేవుని సేవకుని అభాసం చేస్తున్న మనసులో లోపల కదా ఏమైపోయింది? గర్భఫలమే లేకుండా పోయింది. ఫస్ట్ వైఫ్ ఆమెనే. తర్వాత వైఫ్స్ అందరికీ పిల్లలు పుట్టారని 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఈమెకే సంతానం లేకుండా. కనుక ఏ విధంగా దేవుడు నష్టం పొందుతామో నాకు తెలియదు. ఈ పాఠం మనము జ్ఞాపకం చేసుకొని యెహోవా సహాయానికి రావాలని. ఇశ్రాయేలుకు సాయం చేస్తే ఎవరికి సాయం చేసినట్టు? దేవునికే చేసినట్టు, దేవునికే మనం ఇచ్చినట్టు అంటారు. దేవుడు అన్నాడు కదా, బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు, యెహోవాకు అప్పిచ్చిన వాడు. ఇప్పుడు సాక్షాత్తుగా దేవుడు లేడు, కానీ దేవుడు
సేవకులు దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. తన నామన గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలము కనుక శాపం కావాలో ఆశీర్వాదం కావాలో మనం నేర్చుకొని వాటి ప్రకారం జీవించడానికి దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేయను గాక. దేవుడు ఈ మాట ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్తుంది. మళ్ళీ